మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. ఎఫ్ఎస్ఎల్ ను రేవంత్ తగలబెట్టించారు. ఓటుకు నోటు ఆధారాలు మాయం చేసే యత్నం. ఘటనపై రిటైర్డ్ జడ్జితో కేంద్ర విచారణ జరపాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు స్టేట్మెంట్ భద్రమేనా? జనవరిలో రికార్డ్. SSFL లో కీలక గాడ్జెట్స్. ఆ 7 మెటీరియల్స్ పై ఇంకా రాని స్పష్టత. రైట్, ఇక్కడ కేటీఆర్ ఏమంటున్నాడంటే, ముందుగా కేటీఆర్ కంటే ముందు శిఖా గోయల్ మేడం ఏమంటుందంటే, 7 మెటీరియల్స్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు బుక్ అయిన తర్వాత కేసు అంశానికి సంబంధించి అన్ని ఆధారాల్ని విడతల వారీగా కోర్టుకి ఇచ్చినాం. ఇంకొక 7 మెటీరియల్స్ ఉన్నాయి. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి 7 మెటీరియల్స్ అవి దగ్ధమైపోయినాయి. దాన్ని కూడా రికవరీ చేసి మళ్ళీ మేము కోర్టుకి ఇస్తామని చెప్పేసి శిఖా గోయల్ గారు, డీజీ మేడం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ దీనికి కేటీఆర్ ఏమంటున్నాడంటే, ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పని. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ధర్మపురి అరవింద్ గారు ఫోన్ ట్యాపింగ్ అంశమే మాట్లాడుతున్నారు, ఇక్కడ పోలీసులు ఫోన్ ట్యాపింగ్ అంశమే మాట్లాడుతున్నారు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు అయితే మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే ఏమంటున్నాడంటే, ఇది కేటీఆర్ చేయించిండు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా కేటీఆర్ పనే, కాబట్టి దొంగ 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 అంటున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఎంపీ గారు మాట్లాడుతున్నాడు. కానీ కేటీఆర్ ఏమంటున్నాడంటే, శ్రవణ్ రావి తర్వాత ప్రభాకర్ రావి ఇవి భద్రమేనా? మరి ఇవి భద్రంగా ఉన్నప్పుడు ఈ ఓటుకు నోటు కేసు ఏమైంది? ఆ కేసుకు సంబంధించినంత డేటా ఏమైంది? దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? అంటే జనాలంతా ఎలక్షన్లో ఉన్నారు, అందరు ప్రచారంలో ఉన్నారు. ఇది నిన్న వరంగల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, వరంగల్లో మీటింగ్ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి. కాకపోతే ఎవరోళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ జిల్లాలకు వెళ్ళిపోయారు. కాబట్టి హైదరాబాద్ లో కావాల్సుకునే టైం చూసి, సందు చూసి రేవంత్ రెడ్డి ఈ దుశ్చర్యానికి పాల్పడ్డారని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఇంకా ఈ 7 మెటీరియల్స్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి 7 మెటీరియల్స్ ఏవైతున్నాయో వాటి మీద పోలీసు వాళ్ళు అయితే దాన్ని రికవరీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. రికవరీ చేసి కోర్టుకి ఇస్తామంటున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించినటువంటి కేసుకుది ఇగో ఇంకా దీని మీద ఇంకా విచారణ పూర్తిగా ఒక సిట్టింగ్ జడ్జి చేత కేంద్రం విచారణ చేపట్టాలి. ఇది నిజంగా మనుషులో కుట్ర ఉందా, సహజంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందా అని తేలాలంటే ఒక జడ్జి చేత దీన్ని విచారణ జరిపించాలని కేటీఆర్ కోరుతున్నటువంటి పరిస్థితి.